గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు 4th క్లాస్ మ్యాథ్స్ వర్క్ బుక్ నుంచి సెకండ్ యూనిట్ లార్జ్ నంబర్స్ చెందిన ఫస్ట్ 4 వర్క్ షీట్స్ని ఎలా నింపాలి, అందులో ఉండే క్వశ్చన్లని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు చేయగలిగే వాటిని హోంవర్క్ అలాట్ చేస్తూ వెళ్తాను. స్లోగానే చెప్తాను, వినండి. ఫస్ట్ మీరు ఒక్కొక్క యాక్టివిటీని విన్న తర్వాత పలకలో రాయండి. అన్నీ రైటో రాంగో చెక్ చేసుకున్న తర్వాత పెన్సిల్తో వర్క్ బుక్లో నోట్ చేసుకోండి. కొన్ని యాక్టివిటీస్ నోట్బుక్లో రాసి పెట్టుకుంటే కూడా మంచిదన్నమాట. స్టార్ట్ చేద్దాం. సో ఇది ఫస్ట్ వర్క్ షీట్. సో ఇక్కడ ఒక్కసారి చూసారంటే ఈ వర్క్ షీట్ దేనికి సంబంధించింది? రిప్రజెంటింగ్ ద నంబర్స్, సంఖ్యలను సూచించడం. దేని ద్వారా సూచించాలి? అబాకస్ ద్వారా. అబాకస్ అంటే పూసల చట్రం. మామూలుగా బోర్డు మీద చెప్పటం, రాయించటం కంటే ఇలా పూసల చట్రాన్ని ఉపయోగించి స్థాన విలువల ప్రకారం ఒకట్లు, పదులు, వందలు, వేలు, ఏ స్థానంలో ఏ నంబర్ ఉంది గమనిస్తే ఇంట్రెస్టెడ్గా నేర్చుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ చూసారంటే రిప్రజెంట్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఆన్ ద స్పైక్ అబాకస్. ఇచ్చిన సంఖ్యలను సూచించే పూసలను పూసల చట్టంలో పేర్చండి అన్నారు. ఫస్ట్ నంబర్ ఒక్కసారి ఏ చూసారంటే 64,327. ఇక్కడ ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000. అకార్డింగ్ టు ఇండియన్ సిస్టమ్ ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు అని మనం ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాం. ఇన్ ఇంగ్లీష్ యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs, క్రోర్స్, 10 crores. దీని ప్రకారం మనం ఎడమ వైపు నుంచి లెఫ్ట్కి యూనిట్స్ని ఐడెంటిఫై చేస్తూ వెళ్తాము. అలాగే ఎడమ వైపు స్టార్ట్ చేసుకొని నంబర్ను చదవటం మనం నేర్చుకొని ఉన్నాం. ఇక్కడ ఈ నంబర్లో 7 ఒకట్లు ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ఫస్ట్. కుడి చేతి పక్కన ఫస్ట్ ఉండే స్పైక్ వచ్చేసేసి ఒకట్లను సూచిస్తుంది కాబట్టి దానికి 7 beads వేశారు. తర్వాత దానికి ఎడం పక్క స్పైక్ వచ్చేసేసి పదులను సూచిస్తుంది కాబట్టి దానికి 2 beads వేశారు. దాని తర్వాత 100s ఉంది కాబట్టి 300s ఉన్నాయి 3 beads, 4,000s ఉన్నాయి 4 beads, 6,000s ఉన్నాయి కాబట్టి 6 beads వేయాలన్నమాట. దిస్ ఈజ్ ద నంబర్. ఇలా పూసల చట్టం ద్వారా మీరు నంబర్లను వేస్తూ నేర్చుకుంటే ఈజీగా స్థాన విలువలు, వాటి విలువలు అన్నీ గుర్తుంటాయి అన్నమాట మనకు. తర్వాత సెకండ్ వచ్చేసేసి రైట్ నంబర్స్ ఇన్ ద గివెన్ బాక్సెస్ బై రీడింగ్ ఆన్ అబాకస్. పూసల చట్టాన్ని పరిశీలించి ఇచ్చిన ఖాళీలలో సరైన సంఖ్యలో రాయండి. ఇక్కడ చూడండి ఒకసారి. ఇంతకుముందేమో నంబర్ ఇచ్చి బీడ్స్ ఏర్పాటు చేయమన్నాడు. ఇప్పుడు బీడ్స్ వాడు ఏర్పాటు చేస్తున్నాడు. దానికి అనుగుణమైన నంబర్ని మనము కింద బాక్స్లో, వైట్ బాక్స్లో రాయాలి. ఫస్ట్ యూనిట్స్ దగ్గర 4 ఉంది, టెన్స్ దగ్గర 0 ఉంది, 100s దగ్గర 7 ఉంది, థౌజండ్స్ దగ్గర 3 ఉంది. కాబట్టి 3,704 ఈజ్ ద నంబర్. మిగిలినటి మీరు చేసేసేయండి. ఓకే, దిస్ ఈజ్ యాక్టివిటీ 1. 3rd క్లాస్ వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు, చేయాల్సినటువంటి యాక్టివిటీ. తర్వాత సెకండ్ చూద్దాం. సెకండ్ వర్క్ షీట్ ఏంటంటే నంబర్ నేమ్స్. ఇప్పుడు వర్డ్ ఫామ్స్, నంబర్ ఫామ్ అంటే ఒక సంఖ్య ఇస్తాడు, దానిని అక్షరాలలో అంటే పదాలలో రాయమంటాడు, బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. కాబట్టి అలా ఇక్కడ ఈ యాక్టివిటీ ఏంటంటే న్యూమరల్ ఇస్తాడు, దానికి వర్డ్ ఫామ్ రాయమంటాడు. వర్డ్ ఫామ్ ఇస్తాడు, దానికి న్యూమరల్ రాయమంటాడు. ఫస్ట్ క్వశ్చన్ చూసామంటే రైట్ ద నంబర్ నేమ్స్ ఫర్ ద ఫాలోయింగ్ నంబర్స్. ఇచ్చిన సంఖ్యల పేర్లు అక్షరాలలో రాయండి. ఇక్కడ ఒక విషయం గమనించండి. సో బాక్సులు ఇచ్చాడు రాయమని చెప్పి, అయితే అందులోనే వాడు తెలుగు, ఇంగ్లీష్ 2 రాశాడు. ఇది మీకు సరిపోకపోవచ్చు ప్లేస్. అందుకని నేనేం చేస్తున్నానంటే
ఒక నంబర్ని తెలుగులో రాయండి, ఇంకొక నంబర్ని ఇంగ్లీష్లో రాయండి. మళ్ళీ ఇంగ్లీషు, మళ్ళీ తెలుగు, మళ్ళీ ఇంగ్లీషు, మళ్ళీ తెలుగు, ఇలా ఆల్టర్ చేసుకుంటూ రాసుకుంటూ పోండి. స్పేస్ అనేది కంజెస్టెడ్ కాకుండా మీరు రాత దెబ్బతినకుండా ఉంటుందన్నమాట. ఓకే, సరే ఎలా రాయాలి? 27,453. ఇందులో కామా కూడా ఇచ్చేసాడు. కామా పెట్టారంటే దట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్ రాయాలి అంటే ఊరికే నంబర్లన్నీ వేసేస్తాడు. కానీ దానిని మనము ఇండియన్ సిస్టమ్ ప్రకారము కామాలు ఉంచాలి. ఫస్ట్ 3 డిజిట్స్, తర్వాత టూ డిజిట్స్, తర్వాత 3 డిజిట్స్, ఇలా. ఓకే, 27,453 నీట్గా ఇన్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో రాయటం జరిగిందనమాట. మిగిలిన ఖాళీలన్నీ మీరు రాసుకోండి. తర్వాత రెండవ క్వశ్చన్ ఒక్కసారి చూసామంటే, రైట్ ద నంబర్ నేమ్స్ ఫర్ ద ఫాలోయింగ్ నంబర్స్ బై కీపింగ్ కామాస్. ఇచ్చిన సంఖ్యలకు సరైన చోట కామా గుర్తు ఉంచి తర్వాత అక్షరాలలో అంటే వర్డ్ ఫామ్ రాయమంటున్నాడు. సో ఫస్ట్ ప్రాబ్లంలో స్టాండర్డ్ ఫామ్లో నంబర్లు ఇచ్చేసినాడు, కానీ కిందుండే రెండవ లెక్కలో ఏం చేసినాడో చూడు. 23147, 40608, 47300, 55655 ఇలాగే చదవాలి వీటిని. ఎందుకంటే ఇక్కడ దానిని మనము నంబర్ సిస్టమ్ ప్రకారం అరేంజ్ చేయలేదన్నమాట. అందుకని చెప్పి వీటిని ఎలా చదవాలి? మరి దీనిని కంప్లీట్గా 23,147 అని ఎప్పుడు చదువుతావు అంటే, నువ్వు కామాలు ఉంచిన తర్వాత, కామాలు ఉంచి స్టాండర్డ్ ఫామ్లో పెట్టుకున్న తర్వాత మాత్రమే అలా చదవాలి. ఎప్పుడైతే నువ్వు చదువుతావో దానిని తెలుగులో రాయొచ్చు, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో రాసేసేయచ్చు. ఇంకా సేమ్ ప్రాసెస్ ఇలా చేసేసేయండి. దిస్ ఈజ్ ద సెకండ్ వర్క్షీట్. నెక్స్ట్ థర్డ్ వర్క్షీట్కి వెళ్దాం. థర్డ్ వర్క్షీట్ ఒకసారి చూసారంటే దేనికి సంబంధించింది? షార్ట్ ఫామ్ ఆఫ్ ద నంబర్, సంఖ్యల యొక్క సంక్షిప్త రూపము, అలాగే ఎక్స్పాండెడ్ రూపము. ఎప్పుడైతే మనము సంఖ్యని కమాలు పెట్టి చదివామో, స్టాండర్డ్ ఫామ్లో రాసి చదివామో, దాన్ని మనము ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయొచ్చు. అంటే ఎన్ని ఒకట్లు ఉన్నాయి, ఎన్ని పదులు ఉన్నాయి, ఎన్ని వందలు ఉన్నాయి, ఎన్ని వేలు ఉన్నాయి అని రాస్తామన్నమాట. అలా రాస్తే దానిని ఎక్స్పాండెడ్ ఫామ్ అంటారు. అలా కాకుండా షార్ట్ ఫామ్ అంటే ఏం లేదు, మొత్తం అన్నింటినీ కూడి ఒకే నంబర్గా మనం రాసామంటే దానిని షార్ట్ ఫామ్ అంటారు. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద నంబర్ దట్ హ్యాస్ ఇన్ వర్డ్ ఫామ్. అక్షర రూపంలో ఉన్న వానిని సంఖ్యా రూపంలో రాయండి అని చెప్పాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ 10,000 ఇచ్చాడు, ప్లస్ 9,000 ఇచ్చాడు, ప్లస్ 400 ఇచ్చాడు, ప్లస్ 5 10s ఇచ్చాడు, ప్లస్ 8 1s ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? వీటిని మనం 10,000 అంటే మనం 10,000 రాసుకోవాలి. ఈ పక్కన ఇలా రాసేసుకొని 10,000, 9,000, 400, 58 మన సంకలన ఫార్మాట్లో రాసేసుకొని టోటల్ యాడ్ చేసినామంటే మనకు షార్ట్ ఫామ్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ రాసేటప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటారు, ప్రతి టీచరు చెప్తారు ఏంటంటే ఒకట్ల కింద ఒకట్లను మాత్రమే రాసుకుంటూ రావాలి. దాని పక్కన ఎడమ పక్క పదుల కింద పదులను మాత్రమే రాయాలి, వందల కింద వందలను మాత్రమే రాయాలి. ఇలా మీరు కరెక్ట్గా అరేంజ్ చేసుకున్నప్పుడు ఆన్సర్ అనేటువంటిది కరెక్ట్గానే వస్తుందన్నమాట. ఓకే, ఇది దానికి ఆన్సర్. అక్కడ ఎంత వచ్చింది? 19,458. సో ఇక్కడ రెడ్ ఇంక్లో రాసింది వచ్చేసేసి ఎక్స్పాండెడ్ ఫాము, ఇది వచ్చేసేసి షార్ట్ ఫామ్. ఇంకా రెండవ లెక్క, మూడవ లెక్క, నాలుగవ లెక్క, ఐదవ లెక్క మీరే ఇలాగే చేసేసేయచ్చు అనమాట. అన్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో ఇచ్చేసినాడు, మీరు షార్ట్ ఫామ్ రాయాలి. సో ఇక్కడ చూడండి, 3 1s, 2 10s, 6,000s అక్కడ ప్లస్ పెట్టాడు ఒకటవ లెక్కలో, రెండవ లెక్కలో కామాలు పెట్టి ఇచ్చేసినాడు. ఎట్టన్నా ఇవ్వండి, మీరు టోటల్ చేసి షార్ట్ ఫామ్ రాసేసేయండి. ఇలాగైనా రాయొచ్చు. షార్ట్ ఫాము ఈజ్ ఈక్వల్ టు ప్లస్ పెట్టేసుకుంటా కూడా వేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనము ఫోర్త్ వర్క్షీట్కి వెళ్ళిపోదాం. ఫోర్త్ వర్క్షీట్ ఒకసారి చూసినారంటే ప్లేస్ వాల్యూస్కి సంబంధించినటువంటిది. స్థాన విలువలు, ప్లేస్ వాల్యూ అంటే ఒక నంబర్ ఏ ప్లేస్లో కూర్చొనుంది అనేది ఇంపార్టెంట్. మీరు ఒకవేళ 2 3 చైర్స్ అనుకోండి, ఫస్ట్ చైర్ వచ్చేసేసి అక్కడ అన్నీ 1 రూపీస్ ఉంటాయి, దాని పక్కన ఎడం పక్కన ఉండే చైర్లు అన్నీ 10 రూపీస్ ఉంటాయి, దాని పక్కన చైర్లో 100 రూపీస్ ఉంటాయి, దాని పక్కన 1000 రూపీస్ ఉంటాయి. ఇలా నువ్వు ఏ చైర్లో కూర్చుంటే అక్కడ నీకు 10 అయితే 10, 100 అయితే 100, 1000 అయితే 1000 వస్తుందన్నమాట. ఎన్నిసార్లు కూర్చొని లేస్తే అన్ని 1000s వస్తాయి, అన్ని 100s వస్తాయి అని మనము తెలుసుకున్నామంటే ఈజీగా రాసేసేయచ్చు అనమాట. సరే, ఇక్కడ క్వశ్చన్, వాట్ ఈజ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్?
1 హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఓకే, ఇచ్చిన సంఖ్యలలో 8 యొక్క స్థాన విలువ రాయండి. ఇక్కడ ABCDEF అని చెప్పి 6 షార్ట్ ఫామ్ నంబర్స్ ఇచ్చేసినాడు. వాటిల్లో ప్రతి దాంట్లో ఒక 8ని పెట్టున్నాడు. చూడండి మీరు, ప్రతి దాంట్లో 8 ఉంది. నేను చిన్నగా అండర్లైన్ కూడా చేస్తున్నాను. ఆ 8 యొక్క ప్లేస్ వాల్యూ ఫస్ట్ అది ఎక్కడుందో చూసుకుందాం. సో ప్రతిసారి చెప్తున్నాను, ఎడమ వైపు స్టార్ట్ చేసి యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్ అని చదువుకుంటా పోవాలి. ఎక్కడ స్టాప్ చేస్తావో అక్కడి నుంచి నంబర్ని చదువుతూ రావాలి. సో ఒక యూనిట్ ఉంది, 8 టెన్స్ ఉన్నాయి కాబట్టి 8 టెన్స్ ఆర్ 80 అని చెప్పి వాళ్ళు మనకు రాయటం జరిగింది. అదేవిధంగా మీరు మిగిలినటి మీరు రాయండి. నేను ఇక్కడ F చూడండి, 1, 10, 100, వేల దగ్గర Fలో ఉండే నంబర్లో 8 ఉంది కాబట్టి అక్కడ 8, అక్కడ 1000 ప్లేస్ కాబట్టి 8000s వస్తాయి. సో దానిని 8000s అని వర్డ్ ఫామ్లో రాశాను, అట్ ద సేమ్ టైమ్ నంబర్ ఫామ్లో కూడా రాసినాను అనమాట 8000. ఓకే, ఇలా మనం ఈజీగా ప్లేస్ వాల్యూస్ అనేటివి రాయొచ్చు. చాలా చేసాము యాక్టివిటీస్ కింద. అయితే ఒక్కొక్క యాక్టివిటీ కింద 15 to 20 నంబర్స్ కూడా రాసి ప్రాక్టీస్ చేయించున్నాను కాబట్టి ఈజీ. ఎవరికన్నా అర్థం కాకపోతే పక్కన తెలిసిన వాళ్ళతో, అంటే మీ కొలీగ్, మీ క్లాస్మేట్స్తో చెప్పించుకోండి. లేదా వీడియోని మళ్ళా వెనక్కి వెళ్ళి ఇంకొకసారి విన్నారంటే క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ ఉండేటువంటి 4 లెక్కల్లో ఇచ్చినటువంటి ఒక్కొక్క దాంట్లో 6, అన్నిటిలో 6 ఇచ్చున్నారు. 4 6 24, 24 నంబర్స్ ఉన్నాయి కాబట్టి ప్లేస్ వాల్యూ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిపోతుంది. థ్యాంక్ యూ పిల్లలు. నెక్స్ట్ ఇంకా ఈ యూనిట్కి సంబంధించి ఇంకొక 4 వర్క్షీట్స్ ఉన్నాయి. వన్ మోర్ ఇంకొక వీడియోలో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ అయిందంటే మీకు చూడటానికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. మీ పెద్దవాళ్ళు దానిని డౌన్లోడ్కి ఎక్కువ టైం పట్టచ్చు, ఇలాంటివి ఉంటాయన్నమాట. బట్ నేర్చుకోండి, అవకాశం ఉన్నప్పుడు వీడియో చూస్తూ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఆల్.